హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్నాడు స్టైల్ కారం దోశ అండి. దోశ పిండి ముందుగా 1 కప్పు మినపగుళ్ళు, 3 కప్పులు బియ్యము, 1 స్పూన్ మెంతులు, 1/2 కప్పు అటుకులు కలిపి నైటే కడిగి శుభ్రంగా వాష్ చేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దోశ పిండి వేసుకోండి. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే దోశ పిండి స్మూతీగా ఉంటుంది. నైట్ అంతా నానడం వల్ల పిండి కూడా ఒదిగి వచ్చిద్దండి. అందుకని నేను ఏ పిండి అయినా, ఇడ్లీకి పిండి అయినా, దోశ పిండి అయినా ఏదైనా నైటే నానబెట్టేసి మార్నింగ్ వేసుకుంటాను పిండిలు. కొంతమంది కుదరకపోవచ్చు, కుదిరిన వాళ్ళు అలా చేయండి. వేసినాక దోసపిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. నేనైతే దోసపిండి ఎప్పుడు పలసగానే కలుపుతానండి, చిక్కగా కానీ అట్లా కలపను. అలా కలిపినాక దోశ వేసి దాన్ని కొంచెం రోస్ట్ అయ్యాక పైన కారప్పొడి వేసుకొని, ఆ కారప్పొడి వేసినాక ఆయిల్ వేసి ఆయిల్తో కారప్పొడి దోశ అంతా స్ప్రెడ్ చేశాక 2 పక్కల కాల్చుకుంటానండి. ఈ కారం కూర కారప్పొడి అండి. కూర కారప్పొడి అంటే సంబార్ కారం అంటారు కదా, ఆ కారము 2 పక్కల రోస్ట్ చేశాక తిప్పి పైన ఉల్లిపాయలు, సన్నటి ఉల్లిపాయలు తరిగి వేసుకోండి. కొంతమంది క్యారెట్ అని, పచ్చిమిర్చి అని అలా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు ఉల్లిపాయ తింటారు కాబట్టి ఉల్లిపాయ ఒక్కటే వేస్తున్నాను. ఉల్లిపాయ వేసినాక దాన్ని మడిచి 2 మినిట్స్ అలా ఉంచేయండి. ఎందుకంటే లోన వేసిన ఉల్లిపాయలు కూడా మగ్గి టేస్ట్గా ఉంటుంది దోశ. అందువల్ల ఉల్లిపాయలు వేసినాక వేసినా 2 మినిట్స్ దోశను మడిచినాక అట్లా వదిలేయండి. అలా వదిలేయటం వల్ల దోశలోని వేసిన ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి కొంచెం లైట్గా కొంతమందికి పచ్చిగా తినటం ఇష్టం ఉండదు కాబట్టి అలా లైట్గా ఆ వేడికి మగ్గటం వల్ల టేస్ట్గా అనిపిస్తాయండి. అలా అనిపించటం వల్ల కొంతమంది తినడానికి బాగా ఇష్టపడతారు. దీంట్లో అల్లం చట్నీ అయినా, లేదా పల్లీ చట్నీ అయినా, పుట్నాల చట్నీ అయినా ఏదైనా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.